ఒకవైపు మీడియా, మరోవైపు ఉద్యమ నాయకత్వం. ఎంత ఉద్యమం చేసినా ఆ ఉద్యమాన్ని ఎక్కడో ఒక చోట లాజికల్ ముగింపు పలకవలసింది ప్రభుత్వమే. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా తార్కికమైన ముగింపు పలకాలి. ఆ తార్కికమైన ముగింపు పలకాలంటే చట్టసభలే ఆ పని చేయాలి. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు మాదిగల ఓట్లని అనేక పార్టీలు, అనేక మంది ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. 94లో వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇట్లా ఈ వరుసలో 6 డజనుకు పైగా ముఖ్యమంత్రులు అయ్యారు.